నమస్తే, వెల్కమ్ టు గ్రాంచ్ టీవీ. నేను మీ రిషి. ఈ రోజు వార్తల్లో అంశాలు తీసుకున్నట్టయితే, మొన్న కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జున గారు తనపై కీలకమైన కేసు పెట్టడం జరిగింది. అయితే తన కుటుంబ విషయంలోని, తన వ్యక్తిగత విషయంలోని రాజకీయాలకు లాగుతున్నారని కూడా పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో. అయితే మరి ఈరోజు కొండా సురేఖ గారు అలాగే నాగార్జున గారు కోర్టుకు హాజరు అవ్వబోతున్నారు. అయితే ఇక ఇంకో విషయాన్ని తీసుకున్నట్టయితే, జానీ మాస్టర్పై మధ్యంతర బెయిల్ రద్దు చేసినట్టు రంగారెడ్డి ఫోక్సో కోర్టు రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికే జాతీయ అవార్డును కూడా నిలిపివేసినట్టు వెల్లడించడం జరిగింది. అయితే ఇక ఇంకో విషయాన్ని తీసుకున్నట్టయితే, చెరువుల విస్తీర్ణంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న గుర్తింపులో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టించడం జరిగింది. అయితే 3 నెలల్లో సర్వే పూర్తయిన తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ వాటి మీద కూడా ఆదేశాలు చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అయితే ఇక ప్రభుత్వ నిర్ణయంలో హైడ్రా కూల్చివేతపై కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. అయితే మరి ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు డాక్టర్ కరాటే రాజు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, హైదరాబాద్లో హైడ్రా నడుస్తుంది కదా, హైడ్రాలో ఎఫ్టీఎల్లో ఉన్న చెరువుల నాలాలను గురించి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యం గురించి కొంతమంది అడ్డుపడుతున్నారు, కొంతమంది దాన్ని సవ్యంగా చెయ్యాలి అని అంటున్నారు. మరి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సంతోషము, గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని మేము అభినందిస్తున్నాం. ఏమని అంటే, మూసీ నది ప్రక్షాళన జరగాలి, ప్రభుత్వ అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములు పరిరక్షించబడాలి. అదే రకంగా ఎవరైతే అన్యాయానికి గురి చేసి, ఎవరైతే ఎంక్రోచ్ చేసిరో, ఎవరైతే ప్రభుత్వ భూములు కానీ, నాలాలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, ఎఫ్టీఎల్ ల్యాండ్ కానీ, బఫర్ జోన్ ల్యాండ్స్ కానీ, ఏ ల్యాండ్స్ అయితే ఎవరైతే ఎంక్రోచ్ చేసిర్రో ముందుగా వాళ్ళకి పనిష్మెంట్ పడాలి, వాళ్ళ దగ్గర నుంచి రావాలండి. పేదల పైన ఈ ప్రభుత్వం ప్రతాపం చూపించడం కాదు, ఇది పేదల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ముందుగా తాను సొంతము కొడంగల్లో కట్టుకున్న, కుంటలో కట్టుకున్న ఇల్లు కూలగొట్టాలి. అదే విధంగా ఎవరైతే వాళ్ళ సొంత అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారు ఎక్కడైతే దుర్గం చెరువులో కట్టుకున్నటువంటి ఇళ్లను అక్కడి నుంచి కూలగొట్టడం స్టార్ట్ చేస్తే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించిన మంత్రుల నుంచి స్టార్ట్ చేసినట్టే బాగుండు. కానీ ఇది తన ఒక అపవాదు మూట కట్టుకున్నాడు. మా పార్టీలో మారకపోతే మీ కాలేజీలు బలగొడతాం, మా పార్టీలో మారకపోతే మిమ్మల్ని ఏ రకంగానైనా వేధిస్తామని చెప్పుడు స్టార్ట్ చేసిండు. ఎప్పుడైతే పైనుంచి ఒత్తిళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ పేద ప్రజల పైన మూసీ నది పరివాహక ప్రాంతంలో 50 ఏళ్లుగా బతుకుతున్నటువంటి పట్టాలుండి అన్ని రకాలుగా అన్ని ఉన్నా కూడా వాళ్ళను ఈ రోజు నిర్దాక్షిణంగా రోడ్డు మీద పడేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టిండు. ఇది మంచి కాదు అంటున్నా. ఎందుకంటే నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలని అంటే, కోకాపేటలో ఇంకా 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి పేదవాళ్ళని అక్కడ మనిషికి 100 గజాలు ల్యాండ్ ఇచ్చి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇంద్రమ ఇళ్లు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం పంపిస్తున్నటువంటి హౌసింగ్ సంబంధించిన 5 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేట్ గా ఇస్తున్నటువంటి 10 లక్షలు, 20 లక్షలు కట్టి ఆ 100 గజాల జాగాలో ల్యాండ్ ఇచ్చి బాగుండు. అది సరికాదా? రోడ్డు మీద పడేస్తున్నారు. అంటే పేద ప్రజలు ఎటుపోవాలి? అసలు ఎవరిచ్చింది ఈ హక్కు? అసలు పేద ప్రజలను రోడ్ల మీద నుంచి బయటికి పంపించేది? పేద ప్రజలకు ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వం, పేద ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఉద్యమ కాలంలో కేసీఆర్ గారి పైన ఫైట్ చేసేటప్పుడు నేను పేదల పక్షపాతి అన్నాడు. కానీ పేదల పక్షపాతి కాదు, పేదలకు ఉరిశిక్ష లాంటి ఈ వ్యక్తి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారండి. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకొరకే ఇది హైదరాబాద్ లో ఎకనామికల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకనామికల్ గ్రోత్ లేదు. కాబట్టి ఎకనామికల్ గ్రోత్ లేని కారణంగా ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే రిజల్ట్స్ ఉన్నారో, ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళని భయపెట్టించి వాళ్ళను ఈ రోజు డబ్బులు తీసుకుందామని ఆ ఆలోచనలో ఉన్నారనేది మా అనుమానం. ఎందుకంటే ఇంకొకటి తీసుకున్నట్టయితే సార్, ఇప్పుడు హైడ్రా పేరుతో వారికి ఏదైతే అన్యాయం జరిగిందో వారికి కూడా మంచి న్యాయమే చేస్తాము, త్వరలోనే వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి వారిని సేఫ్ జోన్లోకి తీసుకెళ్తామని కూడా ఒక వార్త అనేది వస్తుంది. అది నిజమే అంటారా? మరి నేనేమంటున్నానంటే, ఒకవేళ అదే నిజం అయితే కాబోలు, అదే ఒకవేళ నిజం అయితే ఖాళీగా ఉన్న కొల్లూరులో ఉన్న ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ లో దాదాపుగా 1,00,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి
దగ్గరికి 2,000 మంది కూడా లేరండి. 2,000 మంది వరకు కూడా ఇంకా పగలగొట్టలేదు. ముందుగా వాళ్ళకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కీ ఇచ్చేసి వాళ్ళ కాంపెన్సేట్ ఇచ్చేసి ఎంత అయితే కాంపెన్సేట్ ఉంటుందో ఆ కాంపెన్సేట్ ఇస్తే గానీ నమ్మనికి వెళ్ళేది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 మాటలు మాట్లాడారు. అధికారంలో రావడానికి ఇక్కడ పోయిందండి బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, వచ్చిన సంవత్సర కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన దాంట్లోనే వెంటనే బీసీ వాళ్లకు బీసీ డిక్లరేషన్ చేస్తామని, యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, చుట్టూత అశోక్ నగర్ చుట్టూత తిరిగి 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 ఇప్పుడు అశోక్ నగర్ రేవంత్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి ఉందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా? ఎవరికో పుట్టిన కొడుకును నా కొడుకు అని చెప్పి ముద్దాడే పరిస్థితి ఉందండి. కేసీఆర్ గారు చెప్పినటువంటి 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఫైనాన్స్ కి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసి పోయినటువంటి అవి ఇప్పుడు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదంటే కాంగ్రెస్ నమ్మడానికి తెలంగాణ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా లేరు. చెప్పే మాటలు వింటే ఉంటే మోసానికి నిలువెత్తు సాక్ష్యం, మోసానికి మరో పేరే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇంకో విషయం తీసుకున్నట్టయితే మొన్న చేసిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అనేటివి చాలా మహిళల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. తన పర్సనల్ విషయాలను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా అక్కినేని నాగార్జున గారు అండ్ తర్వాత సమంత గారు కూడా పేర్కొన్నారు. మరి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అనేటివి మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి మీ సమాధానం ఏమంటారు? మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తల వంచుకునే విధంగా తను ఒక మంత్రిని సోయి లేకుండా మాట్లాడినటువంటి మహిళ ఆమె. నేను ఒక మంత్రిని రాజ్యం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వసనీయత, విధేయత చూపుతా, ఈ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తా అని ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ సిగ్గు లెక్క వదిలేసి మాట్లాడుతున్నటువంటి మాటలు అవండి. ఒక మహిళ ఉండి ఒక మహిళల పైన గౌరవప్రదంగా విడాకులు తీసుకున్నటువంటి మహిళ పైన ఆ రకంగా మాట్లాడొచ్చా? ఈమెనే బెడ్రూమ్ లో పోయి చూసినట్టు, ఈమెనే కళ్ళతో చూసినట్టు, ఈమెనే చెవులతో చూసినట్టు ఆ రకంగా ఒక మహిళను ఒక గౌరవప్రదంగా బతుకుతున్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అట్లా మాట్లాడడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ భగ్గుమన్నది. ఈ రోజు ఆమె పైన వెంటనే తక్షణమే తనకు బర్తరఫ్ చేయాలి. మంత్రి పదవి నుంచి, మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలి. ఏం చేస్తుందండి సోనియా గాంధీ? ఎక్కడ పడుకున్నారండి వీళ్ళు? నిద్రపోతున్నారా? నిద్ర మత్తులో ఉన్నారా ప్రియాంక గాంధీ వీళ్ళు? ఏం చేస్తున్నారు మహిళా వింగులు? నేనేమంటున్నానంటే నిజంగా ఒకవేళ నీ దగ్గర ఉంటే సాక్ష్యాలు చూపించాలి. నిజంగా ఒక మంత్రివై ఉండి అధికారము నీ దగ్గర అన్ని హంగులుండి నీ ఒకరి పైన ప్రతిపక్షాల పైన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి ఎవరో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకు కూడా తీసుకొచ్చి ఈ రకంగా జగుష్పాకరంగా మాట్లాడడం ఏమైనా మంచి పద్ధత అండి? ఇదేమైనా పద్ధతి అనిపిస్తుందా? నేను అందుకొరకు తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళల పక్షాన ఖచ్చితంగా తను ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పడమే కాకుండా మంత్రి పదవిని తనే రాజీనామా చేసుకోవాలి. నాకు తప్పైంది. ఇంకోటి విషయం తీసుకున్నట్టయితే 100 కోట్ల జరిమానామా లేకపోతే మంత్రి పదవి అని చెప్పేసి కూడా కొన్ని చూస్తున్నాం. మరి ఏది వచ్చే ఛాన్స్ ఉందంట? అంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తుందంటారా కొండా సురేఖ గారు? సీఎం అంటే ఈ విషయం పట్ల సీఎం గారు కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. మరి ఢిల్లీ నుంచి కూడా కానీ అటు పెద్దల నుంచి కూడా కానీ కొండా సురేఖ గారికి ఫోన్ కాల్స్ ద్వారా ఇది వ్యాఖ్యలు చేసిన తప్పు అని చెప్పేసి కూడా కొంతమంది అనడం జరిగింది. మరి దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా రాజీనామా చేస్తుందంటారా కొండా సురేఖ? ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేత కాదు, నా మంత్రివర్గంలో ఉన్నటువంటి మహిళ నా మాట వినట్లేదు, నేను దీంట్లో అనర్హుడిని, నేనే మాట్లాడుతున్నా కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మాటలు గతంలో ఎప్పుడు లేవండి. ఎక్కడ కూడా ఆంధ్ర కల్చర్ లో, ఆంధ్రాలో కొంతవరకు పర్సనల్ తిట్ల వరకు ఉండే కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండే తిట్లు కానీ దురదృష్టవశాత్తు ఈ కొండా సురేఖ లాంటి వాళ్ళు ప్రజలు ఎన్నుకోవడం, ఆమె మంత్రి కావడం, ఆమెతో రేవంత్ రెడ్డి ఇది మాట్లాడించడం. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఆమె అంతటా ఆమె మాట్లాడిన మాటలు కావు ఇవి. రేవంత్ రెడ్డి గారు కావాలని హైడ్రా ఇష్యూను, పేదల ఇష్యూను, ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకతను వేరే వైపు మలుద్దామని చెప్పేసి ప్రజల అటెన్షన్ ను డైవర్షన్ చేద్దామని చెప్పేసి చేసినటువంటి పాలిటిక్స్ లో ఇరుక్కుపోయి ఉన్నాడు. దీని వెనుక కేవలం రేవంత్ రెడ్డి గారే ఉన్నారంటారు? అయితే 100% రేవంత్ రెడ్డి గారే ఉన్నారండి. దీంట్లో అనుమానమే ఎందుకు? లేకపోతే వీళ్ళ అనుమానమే లేకపోతే ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మొదటి పౌరుడిగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఉండి అవును తప్పు నోరు జారిందో, తప్పుగా మాట్లాడిందో మందలించినట్లు ఒక ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? దీని కొరకు ఉన్నాడు ముఖ్యమంత్రి.
ఏం ఊరికి వచ్చి పేదోళ్ళ పైన ఏం బుల్డోజర్లు పంపించడానికి ఉన్నాడా? అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే తన మంత్రివర్గంలో సహచర మంత్రులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద పడి పిచ్చి కుక్కల్లాగా అరుచుకుంటా మాట్లాడుకుంటా పోతే ఆయనకు బాధ్యత లేదా? ముఖ్యమంత్రి అయ్యింది దాని కొరకేనా? హ్యాస్ టు గివ్ రిప్లై. అదే విధంగా కేంద్రంలో ఉన్నట్టు వీళ్ళది రాష్ట్ర ప్రాంతీయ పార్టీ కాదు, కేంద్ర పార్టీ, వీళ్ళది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ఉన్నటువంటి జాతీయ అగ్రనాయకులంతా ఏం చేస్తున్నారండి? ఈనాటికి కూడా ఇప్పటికి కూడా మాట్లాడకుండా సినిమాలో ఒక మొత్తం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు కూడా దీన్ని చర్చ నడుస్తా ఉంటే దీనికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమెను వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళపైన తిట్ల దండకం పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న నాయకులను తిట్టే దానిపైనే రాజ్యం నడిపిస్తామని చెప్పే ధోరణిలో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళను దేశము, సమాజంలో ఉన్న మేధావులు ప్రతి పౌరుడు కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళ వ్యవహార శైలి. ఇంకా ఇంకో విషయం తీసుకున్నట్టయితే సార్, అయితే బతుకమ్మ అంటే తెలంగాణలోనే చాలా ప్రాముఖ్యత పండుగ, అలాగే పెద్ద పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్ర స్థాయిలో కానీ అటు దేశ స్థాయిలో కానీ ఎన్ని విదేశాలు కూడా మనం బతుకమ్మను చూసి ఎన్నో దేశాలలో కూడా బతుకమ్మను ఆడుతున్న సందర్భాలు చూస్తున్నాయి. అయితే బతుకమ్మ పట్ల ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్నట్టయితే చీరను బహుకరించారు. ఈసారి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టయితే ఫస్ట్ చీరను అన్నారు, తర్వాత 500 అన్నారు, ఆఖరికి నిన్న చూసుకున్నట్టయితే కూడా బతుకమ్మను ఆడుతుంటే కూడా కొంతమందిని పోలీస్ వారితో దాడి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదంటారా? అంటే పవర్ ఉందని కానీ ఏమైనా చేస్తా అంటారా? తెలంగాణ రాష్ట్రంలో శకుని పాలన నడుస్తా ఉంది, శని పాలన నడుస్తా ఉంది. తెలంగాణ ప్రజల మహిళల పైన రోజుకి రోజు చూస్తా ఉన్నారు. బతుకమ్మ తెలంగాణ జీవితంలో, తెలంగాణ సాంప్రదాయంలో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో అంతర్భాగం. బతుకమ్మ అంటే ఒక పవిత్రమైనటువంటి ఒక పండగ. పవిత్రంగా చూసే నా ఆడబిడ్డలకు ఈరోజు నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి గారు, గతంలో చీరలు ఇస్తే చీరల పైన రాజకీయాలు చేసి రాద్ధాంతం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలను, దసరా ఇంకో వారం రోజులు కూడా లేదు, దసరా కంటే ముందు, బతుకమ్మ పండుగ రాకంటే ముందే ఆనాడు నజరానాలు ప్రకటించేది, మహిళలకు అందరు కూడా సంతోష పెట్టేది. కానీ ఈ రోజు దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆయనకి ఈ సంస్కృతి పట్ల కానీ, సాంప్రదాయాల పట్ల కానీ, తెలంగాణ ఉద్యమం పట్ల కానీ కనీస అవగాహన లేదు. తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి. ఇప్పుడు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులకు తెలంగాణ తల్లి ఒడిలో మెడలో ఉన్నటువంటి దండ కూడా తీసేసి నేను వేరే రకంగా పెడతా అని చెప్పేసి, తెలంగాణ తల్లి ఈమె కాదు, నేను ఆంధ్ర మోచేతి నీళ్ళు తాగినప్పటి కాబట్టి ఆంధ్ర వాళ్ళు సూచనలు ఇస్తే తీసుకుంటా అనే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే బతుకమ్మ పట్టదు, పేదల గూడు పట్టవు, నిరుద్యోగుల బాధలు పట్టవు, ఉద్యోగుల బాధలు పట్టవు. అసలు ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి, మహిళలు ఉన్నారు చూడరు. రోడ్డు పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా అల్లాకోలం అవుతా ఉంది. రైతులంతా కూడా బ్యాంకులలో పడుకుంటా ఉన్నారు. రైతు రుణమాఫీ లేకపోయా, నిరుద్యోగ భృతి లేకపోయా, తులం బంగారం లేకపోయా, స్కూటీ లేకపోయా, 2 లక్షల ఉద్యోగాలు లేకపోయా. ఇక లాస్ట్ ఇక బతుకమ్మ లాంటివి కూడా కనీసం చూసాడేమో అనుకున్న ఈ దుర్మార్గుడు, కానీ ఈ దుర్మార్గుడు చూసే పరిస్థితి లేడు. తెలంగాణ మహిళలు తిరగబడే వీర వనితలు అవుతారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే, గతంలో ఈ తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణ ఎట్లుంటదంటే అండి, ఈ గడ్డలో ఉన్నటువంటి చీము, నెత్తురు, ఈ గడ్డకు ఉన్నటువంటి ఆకులు కూడా లేచి ఉద్యమాన్ని ఆనాడు నిజాం సర్కారులోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆడబిడ్డలు మా బిడ్డలు. తెలంగాణ బిడ్డలు, ఆడపడుచులు ఖచ్చితంగా ఒక్కొక్క వీరనారి అయి మళ్ళీ బతుకమ్మ రూపంలోనే నేను చూస్తున్న సోషల్ మీడియాలో చాలా చోట్ల, సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని బతుకమ్మ ద్వారా కూడా పాటలు పాడే పరిస్థితికి ఈరోజు దౌర్భాగ్యం వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, తెలంగాణలో రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. మరి పండగ వాతావరణంలో రాజకీయాలు ఏ విధానికి దారి తీస్తాయి? అటు బతుకమ్మ విషయంలో తీసుకున్నట్టయితే, ఇటు మంత్రి కొండా సురేఖ విషయంలో కూడా తీసుకున్నట్టయితే, మరి రాజీనామానా లేకపోతే నష్టపరిహారమా అనేది కోర్టు ఏ విధంగా తీర్పునిస్తుందో చూడాలి. అయితే మరి నాగార్జున గారు పెట్టిన కేసు ఎక్కడ దాకా వస్తుంది, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తారా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.